హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. ప్రత్యేక చేనేత ఎగ్జిబిషన్ను మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక శ్రమ కోర్చేది నేతన్నలేనని, వ్యవసాయం, చేనేత రంగాలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల వంటివని మంత్రి సీతక్క కొనియాడారు. నరుడికి నాగరికత నేర్పింది నేతన్ననేనని, చేనేత కేవలం వృత్తి మాత్రమే కాదని మన సంస్కృతి సంప్రదాయానికి సజీవ ప్రతీక అని తెలిపారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లతో వేలాది చేనేత కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ వస్త్రాన్ని కూడా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. చేనేత రంగ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 1300 కోట్ల నిధులు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. చేనేత అన్నలకు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత మళ్ళీ నేతన్నలు కూడా అదే రకంగా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అంటే మనకు తిండి ఎంత మనం తింటే బతకగలుగుతామో, ఒంటి మీద బట్ట కూడా అంతే అవసరం. కాబట్టి మనం చేనేతన్నలను కాపాడుతున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేద్దాం. అందుకోసం వీక్లీ కనీసం 2 days అయినా కూడా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను ధరించాలని కోరుతున్నాం.